అంటే ఇప్పుడు 12 నీ ఏజ్ 12 ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది కదా! సో, నాన్న ఒక్కయినా మిమ్మల్ని ఇంత దూరం పెంచిండు. అంటే ఈ ఏజ్ వరకు పెంచడం చాలా కష్టం. అవును. సో, నాన్ననే 5 మందిని పెంచడం జరిగింది. సో, అంటే ఈ సిట్యుయేషన్‌ల ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండాలె. అంటే నువ్వు స్కూలింగ్‌లో గానీ, ఇంటి దగ్గర గానీ, సో, అసలేమన్నా సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నావా? ఏమన్నా షేర్ చేసుకో. బై బర్త్ సమస్యలలో పుట్టినామన్న. ఎందుకంటే ఓకే. ఆడపిల్లలం. ఊర్లో వ్యవసాయ కుటుంబం. అమ్మ, నాన్న ఇద్దరు కష్టపడుతూ 5గురు ఆడపిల్లల్ని సాదాలంటే అది మామూలు విషయం కాదు. హ్మ్. ఇప్పుడన్నా కొంచెము పంటలు వండడం ఇదంతా ఉంటుండే కానీ మేము చిన్నగున్నప్పుడు ఇంత ఇంత పంటలు వండడం ఇదంతా లేకుండే. అప్పుడు ఇన్కమ్ తక్కువ ఉంటుండే. హ్మ్. ఏదైనా కూలి పని చేస్తే వచ్చే 100నో 200తోని వెళ్ళి సామాన్లు తీసుకురావాలన్నా సర్దుకుపోయే తత్వంతో అమ్మ అట్లా ప్రతిదీ చూసుకుంటూ వచ్చినాం. మేము కొంచెం సెట్ అవుతున్నాము, కొంచెం ఎదిగే స్టేజ్లో ఓకే మా అంటే అప్పుడు అందరు కలిసి ఉంటారు కదా చిన్న ఉన్నప్పుడు, పెదనాన్న వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరం కలిసి ఉంటుండే. డివైడ్ అయిపోయినాం, ఎవరిది వాళ్ళు చేసుకొని కొంచెం సెట్ అవుతున్నాం అనుకునే టైంలో అమ్మ చనిపోవడం జరిగింది. ఇప్పటికి అంటే అమ్మ ఉండుంటే ఇంకో లెవెల్ ఉంటుండే. ఝాన్సీ లెవెల్ ఇది కాదన్న, ఓకే. ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. ఎందుకంటే అంటే అట్లా అని చెప్పి నాన్న వల్ల నేను బ్యాక్ అయినా అనట్లేదు. ఎందుకంటే మదర్ ప్లేస్ అనేది ఎవరు రీప్లేస్ చేయలేరు అన్న. ఇంటికి పెద్ద దిక్కు నాన్న అంటారు కానీ ఆ నాన్నకు కూడా అన్నిట్లలో కష్టాల్లో తోడుండి అన్నిటిలో తనని నడిపించే పెద్ద దిక్కు, అసలైన పెద్ద దిక్కు అమ్మ. అట్లాంటి అమ్మని కోల్పోతే, అందులోనూ ఆడపిల్లలము ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో కొన్ని చెప్పనవసరం లేదు. ఆ అమ్మ చనిపోవడం నేను అసలు అప్పుడే స్టడీ ఆపేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా. అటు నాన్నని చూసుకోవడానికి కావచ్చు, అందరినీ చూసుకోవడానికి అమ్మ ప్లేస్లో ఒకరం ఉండాలి. కాబట్టి నేను మానేస్తా అని చెప్పిన. అప్పటికే అక్కది ఇంటర్ కంప్లీట్ అయింది. లేదు నువ్వు ఇంత చిన్న వయసులో మానేసి ఏం చేస్తావు అది ఇది అని చెప్పి మళ్ళీ ఇంట్లో వద్దు నువ్వు చదువుకో అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళడం జరిగింది.